హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని నాయకులు దేవుళ్లపల్లి జానకిరాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదశ పోరుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నికాసుడైన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్లతో పాటు తెలంగాణ సమాజం కోసం జీవించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ కోసం బహుజన వర్గాల హక్కులు, రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. తెలంగాణ కోసమే జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరిట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి గౌరవార్థం హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీల రాజకీయ అస్తిత్వం కోసం పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నార్లగిరి రమేష్, మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు, బండి రజనీకాంత్, విద్యార్థి నాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యాలయంలో ఈరోజు బీసీల ముద్దుబిడ్డ, పద్మశాలి కులానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది. లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చెప్పాలంటే చిన్న చరిత్ర కాదు. ఆనాటి మలిదశ తొలిదశ ఉద్యమంలో ఉద్యమ పాత్ర వహించి ఉద్యమంలో ఊపిరిలో ఉన్న బీసీ నాయకుడు, పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మంత్రి అనే పదవిని కూడా పక్కకు పెట్టి నా ఉద్యమం, నా తెలంగాణ కావాలి, నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో ముందుండి నడిపించిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. మన బీసీల కోసం కూడా ఎన్నో త్యాగాలు చేసి బీసీలను ముందు వరుసలో ఉంచాలని చెప్పి మంత్రిని బీసీ ఎమ్మెల్యేలను చేయాలని, బీసీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో, బీసీలను ముందు నడపాలన్న ఉద్దేశంతో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉండదు. బీసీలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీల రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఈ మధ్యలో అందరూ కూడా బీసీలది కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 9-10 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు మీ స్పందన లేదు. మీరు చేయాల్సిన బీసీ డిక్లరేషన్లు తొందరగా ఈ యొక్క స్థానిక ఎన్నికల్లోపే మీరు చేయాలని చెప్పని మేము కోరుకుంటూ